అంటే ఇక్కడ సార్ సోషల్ సెక్టార్కి వచ్చేసరికి 2194 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి కేవలం 112 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్ ఈ ప్రభుత్వం. ఇక అలాగే సార్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ భవన్ సార్, ఇక మాకు అనేకమైన భవనాలు, కుర్మ భవనము, గొల్ల భవనము, మున్నూరుకా భవనము, ఇట్లా ఎక్కడెక్కడి భవనాలన్నీ గతంలో ఆ ల్యాండ్ అలకేట్లు చేసినారు సార్. ఆ మూసి పక్క పొంటి ఉండేటి అన్ని మాయే. ఆ భవనాల కన్స్ట్రక్షన్ కోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్లో పెట్టింది సార్. ఒక్క రూపాయి ఎందుకు పెట్టలేదు సార్? ఎందుకు ఖర్చు చేయలేదు సార్? ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఈ ప్రభుత్వం? సార్ ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ శాలరీస్ సార్, 143 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తామని 43 కోట్లు సార్. ఇట్లా ఈ ఆర్థిక సంవత్సరంలో 11,405 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్. బడ్జెట్లో 11,405 కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, ఖర్చు చేసింది కేవలం 2,426 కోట్లు సార్. ఏం సమాధానం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం బీసీలకు? ఎక్కడ సార్? ఇక్కడ పేరుకేమో 11,000 కోట్లు పెట్టినాం మనం. అదే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, బడ్జెట్లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేమందరం వచ్చి చేరింది. మేము బీసీలమంతా ఎందుకు ఓట్లేసినాం సార్ కాంగ్రెస్ పార్టీకి? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నా సార్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్? ఇట్లనే ఉంటుందా? కేవలం 11,000 కోట్లు, పోయినసారి కూడా 9,000 కోట్లు పెడితే ఆ రోజు గౌరవ్ సార్ మీరే అవకాశం ఇచ్చినారు, మీరు మాట్లాడనండి, మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్లో ఖర్చు పెట్టింది లేదు సార్. ఈ బడ్జెట్లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్. 11,000లో 2,000 కోట్ల సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్? ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని ఏమైనా చూస్తూ ఉందా సార్? సార్ ఇదొక్క బడ్జెట్ కాదు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీళ్ళు వస్తాయి సార్. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా 56.33% ఉందని చెప్పింది సార్. 56.33% ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్? సార్ ఇదొక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయి అని మీరే కాదు సార్, మీరందరే కాదు సార్ కొట్లాడి మనకు మంచి జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరే అందరు కొట్లాడి సార్. ఆ రోజు మనం అందరం పోరాటం చేసినాం. మీరు పార్లమెంటు మెట్ల మీద పడుకొని ఆ రోజు అహోరాత్రులు 48 గంటల పాటు చల్లో వణుకుట తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు సార్. నిజంగా మాకు వస్తున్నాయా సార్? 2014 నుంచి 2025 దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్. 2014-15లో మాకు కేటాయించింది 4,311 కోట్లను కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1000 కోట్లు సార్. అంటే ఇక 3,220 కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్. మంత్రి గారి ఆన్సర్ తర్వాత సప్లిమెంటరీ సార్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్. గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి అధ్యక్ష, బలైన వర్గాలకు సంబంధించి ప్రత్యేకించి 11,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 2,400 కోట్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. కొంత ఖర్చుకు సంబంధించిన విషయం లోపల ఇంకా ప్రభుత్వం వాటి యొక్క అమలుకు సంబంధించినటువంటి జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కాక వారు 2-3 ప్రశ్నల్ని వారు మాట్లాడినారు. ఉదాహరణకు విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం 300 మందికి మాత్రమే ఇస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 700కు పెంచి గత సీజన్ నుంచి 700కు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతోటి 300ని డబల్ కంటే ఎక్కువగా 700కు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష. అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి.
ఆ విధంగా దాదాపు 200 కోట్ల అంటే ప్రతి 50 కోట్లు ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినట్టయితే 100 చొప్పున 5,000 కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి మరి హాస్టళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదే కాక బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ కులవృత్తులకు సంబంధించి వాస్తవంగా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక తీసుకొని రాజీవ్ యువ వికాసం కింద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. కొన్ని కారణాల వల్ల దాని కొంత అప్లికేషన్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఆగిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి. క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్కు లాభం చేయాలి, న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. కొంత గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నేను ఇప్పుడు మళ్ళీ అది కారణమని చెప్పడం లేదు, కానీ గతంలో వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా 2,400 కోట్లు చేరినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ 10 సంవత్సరాలు లెక్క తీస్తే మొత్తంగా చెప్పారు మేము కూడా చెప్పాలి, మనం కూడా చెప్పాలి. 10 సంవత్సరాల్లో చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా మనం ఇంకా చేయాలి. నేను గౌరవ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న కూడా సభలో మనకు చర్చ వచ్చిన రోజు తప్పకుండా తమరికి విజ్ఞప్తి చేసినాం. గౌరవ కౌన్సిల్ చైర్మన్గా ఒకసారి అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం తరఫునే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకోవాల్సినటువంటి చర్యలు, కేటాయించబడ్డ బడ్జెట్, ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి, ఇంకా ఖర్చు చేయాల్సినటువంటి అవసరాలు, ఇంకా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి తప్పకుండా ఒక ప్రణాళిక తీసుకుంటాం. నేను మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నా, నేను ఒక బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్. సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి విధానం ప్రభుత్వంలో ఇంక్లూజివ్నెస్గా మాది పార్ట్ ఆఫ్ పార్షల్గా మేము తీసుకొని పోతాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి, బ్యాక్వర్డ్ క్లాస్కు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి రానివ్వం. మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా సానుకూలంగా అటువంటి అంశం తీసుకెళ్ళినప్పుడు అలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి చెప్తా ఉన్నాను. మేము కళ్యాణ లక్ష్మిని కూడా అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వం తరఫున 0 కేసు అంటే పెళ్లి చేసుకొని అప్లికేషన్ వచ్చిందంటే అది బడ్జెట్లో కేటాయిస్తే పెళ్లి చేసుకోకపోతే కూడా పైసలు ఇచ్చే కేసు, అది స్కీమ్ కాదు అధ్యక్ష. మీ దగ్గర కూడా గౌరవ శాసనసభ్యులు సంతకాలు పెట్టి పంపిన తర్వాత 1 నిమిషం కూడా ఆలస్యం లేకుండా, పెండింగ్ అనేది లేకుండా కళ్యాణ లక్ష్మి గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ జరుగుతుంది అధ్యక్ష. నేను మొన్న కూడా మా అధికారులు వచ్చి కొంత అప్లికేషన్ ప్రాసెస్లో జిల్లా అధికారులు నేను మీ ద్వారా కూడా కోరుతాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే వేదిక సభలో ఉన్నారు. జిల్లా యంత్రాంగం కొంత ప్రతిపాదనలు పంపడంలో ఏమైనా జాప్యం జరుగుతుండొచ్చు. శాసనసభ్యుల సంతకాలతోటి అక్కడ రెవెన్యూ అధికారుల వెరిఫికేషన్ తర్వాత పంపినట్టయితే గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ అవుతుంది. కళ్యాణ లక్ష్మికి సంబంధించిన కేటాయించిన బడ్జెట్లో ఎక్కడ జాప్యం లేదు అనేటువంటి మాట మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. ఇంకా కాటమయ్యకు సంబంధించి కూడా చాలా కిట్స్ ఇచ్చినాం. వాటికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంది, అది తయారవుతూ ఉన్నాయి. 10,000 చొప్పున ఒక చొప్పున కిట్టు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, తప్పకుండా మరొకసారి నేను మిమ్మల్ని గౌరవ సభ ద్వారా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం లోపల ఈ ప్రభుత్వం పూర్తిగా అందుకోసమే ఇవాళ కుల సర్వే చేసింది. కుల సర్వే ప్రకారంగా ఒక దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక మీద కూడా చాలాసార్ల సందర్భాల లోపల సమావేశాలు ఏర్పరచుకున్నాం.